పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కల్లో ఉంచారు. అలాగే తండ్రి, మా ఇష్ట ప్రకారం మేము బ్రతకకుండా మీ ఇష్టాన్ని తెలుసుకుని, మీ మనసును తెలుసుకుని, మీ మాట ప్రకారం బ్రతకాలని అనునిత్యము మీ మాటలు మీ మనస్సును మాకు తెలియపరుస్తున్నారు. తెలుసుకున్న ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని వాటిని మా హృదయంలో పదిలపరుచుకొని శ్రద్ధతో భక్తితో మిమ్మల్ని మేము ఆరాధించుచు ముందుకు వెళ్ళే చక్కటి పరిస్థితిని మా అందరికీ అనుకూలపరచమని అర్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచండి. మీరే మహిమ పొందుకోమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటకు ఫలింపు రావాలి అంటే అది మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆ దేవుని మాటకు సార్థకత చేకూర్చే నీ బ్రతుకును ఆవిష్కరణ చేయాలి. ఉదాహరణకు, ఒక సినిమా డైరెక్టర్ తను ఒక కాన్సెప్ట్ని అనుకుంటాడు. ఒక కాన్సెప్ట్ని అనుకున్న తర్వాత దాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి, సమాజంలో ప్రతి హృదయాల్లోకి కూర్చోబెట్టాలనుకున్నప్పుడు దానికి తను దృశ్య రూపకంగా కొన్ని విజువల్స్ ఇస్తాడు. కొన్ని పాత్రలు ఎన్నుకుంటాడు, హీరోని, హీరోయిన్ అని, ఇంకా రకరకాల పాత్రలు ఎన్నుకుని ఆ కథకు తగ్గ సన్నివేశాలన్నింటినీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. అప్పుడు ఆ దర్శకుడు అనుకున్న ఆ కథనానికి, తను అనుకున్న కాన్సెప్ట్కి దృశ్యరూపకంగా విజువల్స్ ఇవ్వటం వలన అది సమాజం మధ్యలోకి వచ్చి ఎంతోమందిని ఏం చేస్తుంది, అది ప్రభావితం చేస్తుంది. అందుకే చూడండి, పిచ్చెక్కిపోతున్నారు మనుషులు ఆ దృశ్యాలకు, ఆ సినిమాలో చూపించే ఆ విజువల్స్కు. డైరెక్ట్ అనుకున్న తన భావాన్ని దృశ్యరూపంగా ఎప్పుడైతే చూపిస్తాడో మనుషులు వాటి కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఇది మీకు అర్థమైతే, ఇది మీకు మనసులో బాగా నాటుకుంటే, ఇప్పుడు దేవుని మాటలు, దేవుడు ఎన్నో కాన్సెప్ట్లు, ఎన్నో కథనాలే కన్నా ఎన్నో వాస్తవాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు మనందరి కోసం. మరి వీటిని ఎవరు ఈ సమాజంలోకి ప్రొజెక్ట్ చేస్తారు? బాగా వినండి. దేవుడు అనుకున్న ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, దేవుడు అనుకున్న తన భావజాలం ఏదైతే ఉందో, బైబిల్లో ఏ మాటలైతే ఉన్నాయో, ఇవి సమాజంలోకి చొచ్చుకుపోవాలంటే మనం వాటికి ఏం చేయాలంటే దృశ్య రూపం ఇవ్వాలి. అర్థమైందండి అన్నమాట. వాటికి నువ్వేం చేయాలంటే వాటికి దృశ్యాన్ని ఇవ్వాలి, సమాజానికి నువ్వు చూపించాలి దాన్ని. దేవుని మాటకు ఫలింపు నీ బ్రతుకే కావాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు నిజంగా నువ్వు విన్న ఆ మాట నీ మనస్సులో, నీ హృదయంలో ఉంటే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే సమాజంలోకి వెళ్ళి దానికి దృశ్య రూపాన్ని ఇవ్వాలి. అది చూసి సమాజం అంతా కూడా ఆలోచించాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మహిమపరచబడతాడు. ఖచ్చితంగా నువ్వు కూడా సమాజాన్ని ఏం చేయగలవంటే ప్రభావితం చేయగలవు. అర్థమైందండి? అప్పుడు దానికి నువ్వు సార్థకత చేకూర్చుకున్నవాడు అవుతావు. కానీ ఈరోజు వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాలు నేను చెప్పాను, కానీ వాటికి దృశ్య రూపాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? బ్రతుకునే బోధగా చేసి చూపించేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఈరోజు లేరండి. అందుకే విలువైన ఈ మాటలు, ఉన్నతమైన దేవుని మాటలు ఈరోజు నిర్వీర్యమైపోతున్నాయంటే, సమాజంలో ఫలింపు లేకుండా పోతున్నాయంటే, ప్రభావితం చూపించలేకపోతున్నాం అంటే దానికి సరైన దృశ్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం, దానికి న్యాయం చేయలేకపోతున్నాం. దేవుని మాటకు తగినట్టుగా మన బ్రతుకుని డిజైన్ చేసుకోలేకపోతున్నాం, దాన్ని నిర్మాణం చేసుకోలేకపోతున్నాం. నిజంగా ఆ మాట, నిజంగా బైబిల్లో ఉన్న చాలా మాటలు ఉండిపోయి మనం అనుకుంటూ బాధపడతాం అప్పుడప్పుడు. అయ్యో, ఈ విలువైన మాటలు అందరూ తెలుసుకుంటే బాగుండు, ఈ విలువైన మాటలు మన నలుగురికే పరిమితం అయిపోతున్నాయి, ఈ విలువైన ప్రసంగాలన్నీ కూడా 4 గోడల మధ్య
బందీలుగా మారిపోతున్న ఈ మాటలు అందరూ వింటే ఎంత బాగుండు. ఈ బైబిల్లో ఉన్న బోధలు ప్రపంచానికి వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఈ బైబిల్లో ఉన్న మాటలు నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వింటే ఎంత బాగుండు. ఈ బైబిల్లో ఉన్న ఈ బోధ లేకపోతే ఈ చక్కటి విధానం సమాజంలో ప్రతి ఒక్కరు మనసు పెట్టి వింటే ఎంత బాగుండు అనుకుంటాం. కానీ ఇంతవరకే మనం పరిధి గీసుకుని ఉండిపోయాం, కానీ అంతకు మించి ఒకడు ముందుకు వేయలేకపోయామండి. అందుకే మనం ఎదగలేకపోతున్నాం. అందుకే మనం ఇంకో మనిషిని ఆకర్షించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ ఉన్నతమైన మాటలు సమాజంలోకి వెళ్ళాలి, ప్రభావితం చూపించాలంటే ముందు ఆ మాటలు నిన్ను ఇన్స్పైర్ చేయాలి, నిన్ను ప్రభావితం చేయాలి ఆ మాటలు. తద్వారా మనం అంతా కూడా అప్పుడు ఆ మాటకు నువ్వు దృశ్యాన్ని ఎప్పుడైతే ఇస్తావో, ఆ మాటకు ఎప్పుడైతే నీ జీవితంలో సార్థకత చేకూరుతుందో, ఆ మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో అప్పుడు 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 నిజమైన ఫలింపు దేవుని మాటలకు ఉంటుంది, దేవుని భావజాలానికి ఉంటుంది ఆ ఫలింపు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి విధి విధానాలు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో లేకపోవటం వలన, దేవుడు నమ్మానని చెప్పుకుని దేవుని భావజాలాన్ని సంపూర్తిగా హృదయంలోకి పెట్టుకోకపోవటం వలన, దేవుని పట్ల పూర్తి హృదయాన్ని మనం పెట్టి ఆ మాటల ప్రకారం మనం బ్రతకలేకపోవటం వలన ఈరోజు మన బ్రతుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భక్తిలో మన జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనందరం కూడా భక్తిలో ఎలా ఎదగాలి, మన సమాజాన్ని ఎలా మార్చుకోవాలి, మన కుటుంబాల్ని ఎలా కట్టుకోవాలని ప్రతి విషయాన్ని దేవుడు వ్రాయించడం లేదు. చెప్పండి, వ్రాయించడం లేదా? ఖచ్చితంగా వ్రాయించాడు. దానికి కావలసిన చరిత్రలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఏం చేశాడని తెలుసండి? దాచి ఉంచాడు. ఈ నిధులు, ఈ సంపద, ఈ అపారమైన సుగుణాలు మనందరి కోసం దేవుడు ఏం చేశాడు? దాచి ఉంచాడు బైబిల్లో. అది మనకు అర్థం కావాలి. ఆ రోజు వాళ్ళు ఎందుకు ఎదిగారు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? ఆదిమ సంఘం ఎందుకు అభివృద్ధి, దినదినాభివృద్ధి దేదీప్యమానంగా ఎందుకు వెలిగిపోయింది, దినదినాభివృద్ధి ఎలా చెందింది, నేనెందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను? ఆనాటి సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందాయి, ఈనాడు నేనున్న ఈ సంఘం, ఏ క్రీస్తు సంఘంలో నేను చేర్చబడ్డానో, ఏ క్రీస్తుకి అవయవంగా నేను యాడ్ అయ్యానో, ఈ సంఘం ఎందుకు అభివృద్ధి చెందటం లేదు? ఆనాడు వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందారు, ఆనాడు వాళ్ళు ఎందుకు వేలకు వేల మందిని ఆకర్షించగలిగారు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు, నేనెందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచనలు మీకు వస్తే, అప్పుడు బైబిల్ గ్రంథం దగ్గరికి మీరు వస్తే, మోకాళ్ళుని బైబిల్ గ్రంథాన్ని ఈ భావజాలంతో మనం చదివితే ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఎందుకు ఎదగలేం చెప్పండి? ఆనాడు వాళ్ళు ఎదిగినప్పుడు మనం ఎందుకు ఎదగలేం? ఆనాడు వాళ్ళు త్యాగాలు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఆనాడు వాళ్ళు ఆత్మలు రక్షించినప్పుడు మనం ఎందుకు రక్షించలేం? ఆనాడు ఎన్నో సంఘాలు కట్టినప్పుడు, ఆనాడు వాళ్ళున్న ప్రాంతాలన్నీ కూడా చక్కగా వాక్యంతో వెలిగినప్పుడు, దేవుని పరిశ్రమ, వాక్య పరిశ్రమగా వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నప్పుడు లోపం ఎవరిలో ఉందో ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు. అందుకే ఆదిమ సంఘాలు ఎలా ఎదిగాయో కొన్ని మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. దీని ప్రకారంగా ఒక్కటొక్కటిగా మీరు అడుగులు వేసుకోండి, చూడండి. దాని ప్రకారం మీరు బ్రతికి చూడండి. ఎందుకు మనం ఎదగము, మన గ్రామం ఎదగదు, మన సంఘాలు ఎదగదో ఒకసారి మీరు ఆలోచించండి, చూడండి. అది అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాల్లో ఆనాడు సంఘాలు ఎలా అభివృద్ధి చెందాయో, వాళ్ళలో ఉన్న ఆ ఫార్ములాస్ ఏంటి, వారు పాటించిన సూత్రాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి అడుగులు వేశారు దేవుళ్ళో, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. నిజంగా ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యాలనే పుస్తకాన్ని బాగా చదవండి, బాగా హృదయంలో పెట్టుకోండి. అపోస్తుల కార్యాలు ఈ గ్రంథాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. అంటే బైబిల్ బాగా చదవాలి. ముందు మనం ఆనాడు వాళ్ళు ఎందుకు ఎదిగారు, ఈరోజు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనే దానికి మీరు అపోస్తుల కార్యాలు బాగా చదివితే, అంటే అపోస్తుల కార్యాలు అంటే ఏంటి? అపోస్తులు చేసిన కార్యాలు, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు, ఆ రోజు యేసుక్రీస్తుని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో వీరోచితమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్నో సంఘాలు కట్టిన వాళ్ళు, తదుపరి వచ్చిన పౌలు గారు చేసిన విప్లవం అయితే, ఆయన చేసిన చరిత్ర అయితే ఇక దాని గురించి చెప్పాలంటే మాటలు లేవండి. తలకిందులు చేశాడు, సమాజాన్ని తలకిందులు చేశాడు. ఆయన సమాజాన్ని ఆలోచింప చేశాడు, చైతన్యవంతులు చేశాడు, ఎంతో మందిని వేలకు మందిని దేవుళ్ళో చేర్చాడు. కానీ ఈ రోజుకి మనం ఒక్కళ్ళు కూడా దేవునితో చేర్చలేకపోతున్నాం. అంటే ఎందుకు దేవుడు మనతో ఇంకో వ్యక్తిని చేర్చలేకపోతున్నంటే కారణం ఏంటి ఆలోచించండి.
ఏమండి? ఒక వ్యక్తిని మనతో దేవుడు ఎందుకు చేర్చటం లేదు? ఒక వ్యక్తికి దేవుడు అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి యాడ్ అవ్వాలంటే చేర్చవలసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు చేర్చాలి సంఘానికి. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు చేరుస్తాడు? నీ బ్రతుకు బాగున్నప్పుడు, నీ విధి విధానాలు బాగున్నప్పుడు, నువ్వు వాక్య ప్రకారం బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా నీతో అనేక మందిని దేవుడు ఏం చేస్తాడు? జత చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జత చేస్తాడు. అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 45 వచనం సూత్రాలు చెప్తున్నాడు చూడండి. ఇవి మీరు పాటిస్తే మీరు ధన్యులు, కాదు అనుకుంటే చేసేదేవి లేదండి. ఆలోచించండి ఒకసారి. ఆదిమ సంఘం ఏం చేసింది? ఆనాడు ప్రారంభ శతాబ్దంలో సంఘాలు బలపడటానికి గల కారణాలు ఏంటి? వారు ఏ విధంగా అభివృద్ధి చెందారు అక్కడ చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమని చెప్తున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 45 వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 45 వచనం, ఇదియూ కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అన్నాడు చూడండి. ఏం చేశారట వాళ్ళు? వారు తమ చర స్థిరాస్తులన్నీ అమ్మేశారు. ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం తమకున్నవన్నీ కూడా అమ్మేయటానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. కానీ ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల గురించి మీరు ఆలోచించండి. ఈ క్రైస్తవులందరూ కూడా ఇంకా పోగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం పోగు చేసుకోవటానికి? ఏమి సంపాదించడానికి? ఆస్తులు సంపాదించుకోవటానికి ముందుకు వెళుతున్నారు. కానీ ఆత్మలు సంపాదించడానికి ఎవరు ముందుకు వెళుతున్నారు చెప్పండి? వారిని సంతోష పెట్టుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్లే కానీ దేవుడిని సంతోషపెట్టి సమాజాన్ని చైతన్యపరచాలని దేవుడి దగ్గరికి వెళ్ళేవారు చెప్పండి? కానీ వాడు అలా కాదండి. అపోస్తులు చూడండి, మీరు పౌలు గారిని చూడండి, ఏ భక్తుడు చూస్తారు చూడండి. అసలు పౌలు గారు మాట్లాడే నిజంగా ఈ అర్థమవుతుంటేనండి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనతో పోలిస్తే మన బ్రతుకు ఎంత, మనం ఎక్కడ ఉన్నాం. అలాడు ఫిలిప్పి సంఘంతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతూ చూడండి, అలాగే ఉంచండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఆయన మాట్లాడుతూ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన సంఘం కోసం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఆయన ఒకసారి. ఏమండి? ఏం మాట్లాడుతున్నాడు? మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పారార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను అన్నాడు చూడండి. ఏంటి ఆ మాటలు చెప్పండి? ఒక సేవకుడికి ఉండవలసిన లక్షణాలండి ఇవన్నీ కూడా. ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు. ఎప్పుడు మన మైండ్లో, మన హృదయంలో ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ప్రతిధ్వనిస్తూ ఉండాలి. నీ జీవితం వాక్య ప్రకారం ప్రజ్వలిస్తూ ఉండాలి. దేవుని మాటకు అనుగుణంగా నీ బ్రతుకు ప్రతిబింబంగా కనబడాలి. అది కావాలండి. అది రానంత వరకు, అది లేనంత వరకు, అది నీ జీవితంలోకి ఆహ్వానించేంత వరకు మనం ఏమి ఎదుగుతామో, మన సంఘాలు ఏమి ఎదుగుతాయి, మన దేవుణ్ణి ఏమి సంతోష పెట్టగలం ఒకసారి మీరు అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను విశ్వాసయాగములో నా ప్రాణం పోయినా నాకు పర్లేదు, నాకు లెక్కేం లేదు. నా ప్రాణం పోయినా నాకు ఏ బాధ లేదు, నేను సంతోషిస్తాను. ఈ క్రమంలో నాకు శ్రమ వస్తుందా, కష్టం వస్తుందా, నా అవసరాలు తీరకుండా ఉంటాయా, ఏమైపోయినా పర్లేదు కానీ నా తండ్రిని నేను సంతోష పెట్టాలి. ఏమైపోయినా పర్లేదు కానీ నా తండ్రి ఆశలు నేను నెరవేర్చాలి. ఏమైపోయినా పర్లేదు కానీ ఒక ఆత్మను రక్షించాలి. ఇదే ధ్యేయంగా వారందరూ కూడా కదిలారండి. అపోస్తులే కానివ్వండి, పౌలు గారే కానివ్వండి. కానీ అటువంటి లక్షణాలు మచ్చుకు కనబడుతున్నాయండి మనలో. మనలో మచ్చుగా ఎలా అంటే మనం మార్చగలం చెప్పండి సమాజాన్ని? మనమే మార్చుకోలేని పరిస్థితులు మనం ఉంటే, మన కుటుంబాలనే వెలిగించుకోలేని పరిస్థితులు మనం ఉంటే, ఏమండి మన గ్రామాలని, మన పరిసర ప్రాంతాలని మనం ఏం మార్చగలం? చూస్తూ ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండిపోతే, వాక్యానికి విరుద్ధమైన జీవితాలు మనకు కనబడుతుంటే, ఏమండి జీవితంలో అందరూ నరకానికి వెళ్ళిపోతారు కదండి. అందరూ నాశనానికి వెళ్ళిపోతారు కదండి. నాశనానికి వెళ్లకుండా ఉండాలి అంటే, ఆ నాశనానికి అడ్డుకట్టలు వేయాలంటే నువ్వు బలమైన నిర్ణయాలు తీసుకోవాలయ్యా. నువ్వు వాక్యాన్ని వేదికగా చేసుకుని, సత్యాన్ని వేదికగా తీసుకుని నడుం కట్టి ముందుకు బయలుదేరాలి. అది కావాలి దేవుడికి. ప్రాణార్పణముగా పోయబడినడు నాకు సంతోషం, నాకు ఆనందం. ప్రాణం పోయిన ఆనందించేవాడు ఉన్నారు చెప్పండి? ఏమండి?
ఇంట్లో ఏదైనా సమస్య వస్తేనే మనం బాధపడి మూలన కూర్చుంటామే. ప్రాణం పోతున్న లక్ష్య పెట్టకుండా దేవుని పనిలోకి వెళ్ళారంటే, ప్రాణం పోతున్న లక్ష్య పెట్టకుండా ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్ళారంటే, ప్రాణం పోతున్న లక్ష్య పెట్టకుండా దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారంటే, తృష్ణ కలిగి ఉన్నారంటే ఏంటండి వాళ్ళ బ్రతుకులు, ఏంటండి వాళ్ళ జీవితాలు? వారితో పోలిస్తే మన బ్రతుకులు ఎంత, మనం ఎంత, మనం ఏం చేస్తున్నామండి దేవుడి కోసం? ఏమండి ఇవి ప్రసంగాలు కాదండి. మీరు ఆలోచించండి, ఇవి ప్రసంగాలు కాదండి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని పాఠాలు ఇవన్నీ కూడా. వీటిలో మనం బలోపేతం కావాలి. ఈ అంచె దినాలలో ఈ చివరి గడియ మేలుకొలుపుగా ఈ మాటలన్నీ కూడా మనం అర్థం చేసుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు, మనకంటే అన్యాయస్తులు ఇంకోళ్ళు ఎవరు ఉండరండి. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి మహానుభావుడు. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము మొదటి వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష, నా హృదయాభిలాష. ఏంటంట పౌలు గారికి ఉన్న హృదయంలో ఉన్న కోరిక ఏంటి? ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షణ పొందాలి. నువ్వు అనుకున్నావా? నా కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి. ఏమంటే ఇశ్రాయేల్ అంటే ఎవరండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. ఇశ్రాయేల్ అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుడు తెలియని ప్రజలా? రక్షణలో లేని ప్రజలా వాళ్ళు? ఇశ్రాయేల్ అంటేనే దేవుని ప్రజ. ఇశ్రాయేల్ అంటేనే దేవుళ్ళో ఉండేవాళ్ళు. అంటే దేవుళ్ళో ఉండేవాళ్ళు కూడా రక్షణ లేకుండా ఉన్నారా? ఉన్నారు. దేవుల్లో ఉన్నవాళ్ళు కూడా రక్షణలో లేకుండా భ్రమలో బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. ఎస్, ఈరోజు మన బ్రతుకులన్నీ కూడా అలాగే ఉన్నాయి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏమని? ఇశ్రాయేలీలందరూ కూడా ఏ దేవుని జనాంగంగా పిలువబడుతున్నారో, మేము దేవుని ప్రజలము, మేము యూదులము, మేము ఇశ్రాయేలీలము, మాకు తప్ప దేవుడు ఎవరికి కనబడతారు, మేము తప్ప పరలోకం ఎవరు వెళతారు అన్న భ్రమలో బ్రతుకుతున్నారు వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళని చూసి బాధపడిపోయిన పౌలు గారు ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందవలెనని నా హృదయము ఆకాంక్షిస్తుంది, నా హృదయము అభిలాషిస్తుంది, నా హృదయము కోరుకుంటుంది. ఇలా ఆలోచించే సేవకుడు ఎక్కడైనా మీరు చూడగలరా? చూపించగలరా? ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి సేవ చేసి అందరూ రక్షణ పొందాలి, కుటుంబాలు రక్షణ పొందాలి, గ్రామం అంతా కూడా రక్షణ పొందాలి, ఇది నా హృదయాభిలాష, ఇది నా కోరికని తృష్ణతో సేవ చేసేవాళ్ళు ఎంతమంది అండి? ఆత్మల కోసం ఆలోచించేవాళ్ళు, రక్షణ కోసం ఆలోచించేవాళ్ళు, ఒక మనిషిని వెలిగించాలన్న తాపత్రయం, ఆ తృష్ణ, ఆ జిజ్ఞాస ఎంతమందిలో ఉంది? ఒకవేళ అది మనలో ఉంటే కాలు నిలవది ఇంట్లో. మనకు తెలుసండి మీకు, ఒకరిని రక్షించాలి, ఒకరు రక్షణలోకి రావాలి, ఒకరిని పరలోకం పంపించాలన్న ఆలోచనలు నీ హృదయంలో ఎప్పుడు కూడా మ్రోగితే నువ్వు ఇంట్లో కాముగా కూర్చోలేవయ్యా. నీ సొంత కార్యక్రమంలో నువ్వు ఉండిపోవయ్యా. కదులుతావు, నడుం కడతావు, వెళతావు, ఏ పక్కైనా వెళ్ళి ఎవరికైనా వాక్యం చెప్పి నేను ఏదో ఒక వ్యక్తిని వెలిగించాలి, లేదా నా కుటుంబాన్ని కూర్చోబెట్టి అనవసరమైన వ్యర్థమైన మాటలను పక్కన పెట్టి, ఏమండి అనవసరమైన వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి, లేకపోతే కూర్చుంటారు కదా డిస్కషన్లు, అలాంటి డిస్కషన్లు పక్కన పెట్టి దేవుడు గూర్చిన ఆలోచనలు, దేవుడు గూర్చిన డిస్కషన్లు పిల్లలతోనా పెద్దవాళ్లతోనా కుటుంబాలు కూర్చుని ఈరోజు సమాజంలో కూర్చుని దేవుడి కోసం మాట్లాడుకునేవాడు ఎంతమంది చెప్పండి? దేవుడి కార్యక్రమాల కోసం మాట్లాడుకునే ఎంతమంది చెప్పండి? మరి మనం మాట్లాడుకుంటున్నాం మీరు చెప్పండి? ఇట్లాంటి వాతావరణం లేకుండా ఎలా మారతారండి సమాజం? బయటికి వెళ్ళి కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే ఎట్లాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం, ఇటువంటివి చూస్తున్నాం, సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏ కార్యక్రమాలు మనం వీక్షిస్తున్నాం? మీరు చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఎలా ఫలిస్తాం? దేవుడు తప్ప, దేవుని మాట తప్ప, దేవుని ఆలోచన తప్ప మన హృదయంలో రెండోది ఉండటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు, తర్వాత వారి విషయమై నా దేవునికి చేయు ప్రార్థన భారభరితమైన ప్రార్థన. ఏమండి, తనకు అవకాశం ఉన్నంత వరకు అండి, తనకు అవకాశం ఉన్నంత వరకు అంతకు మించి సేవ చేశాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. తద్వారా ఏమంటే తనకు అవకాశం లేనప్పుడు తండ్రికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడండి. ఏమో మోకాళ్ళు వేసాడు, ఎలా ప్రార్థన చేశాడు? తండ్రి అందరూ రక్షణ పొందాలయ్యా, అందరూ మారాలి కన్న తండ్రి, అందరూ బాగుండాలి కన్న తండ్రి,
ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మాటలు చెప్పాలి కన్న తండ్రి? నేను ఈరోజు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను పలానా వ్యక్తుల దగ్గర కూర్చుని పలా ప్రాంతం వెళ్ళి తండ్రి నేను 4 మంచి మాటలు చెప్పాను కన్న తండ్రి, వాటిని ఫలింప చేయండి తండ్రి, ఎలాగైనా వారిని ఆలోచింప చేయండి కన్న తండ్రి, వారిని సంఘంలోకి చేర్చండి కన్న తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? ఇట్లాంటి ఆలోచనలు మనకున్నాయండి. అందుకే వాళ్ళు ఎదిగారు, అందుకే వాళ్ళు డెవలప్ అయ్యారు, అందుకే వాళ్ళు వృద్ధి చెందారు. మనం ఎందుకు ఎదుగుతుందో చెప్పండి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మన బ్రతుకులు అలా ఉండిపోయాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇంకా చూడండి, ఎలాంటి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఏం చెప్తారో చూడండి. 45వ వచనం, మరియు వారు తమ చరస్థిరాస్తులను అమ్మి ఈరోజు దేవుని కోసం ఆస్తులు కోల్పోయేవాళ్ళు, దేవుని కోసం ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? నమ్మకం అండి. ఎవరినైనా నమ్మారు అంటే, సేవ చేశారని నమ్మారు, అపోస్తుల దగ్గర తీసుకొచ్చేసారట, పాదాల దగ్గర పెట్టేసి ఇదిగోండి, ఏం చేస్తారో చేయండి, ఏ కార్యక్రమాలు చేస్తారో చేయండి. ఇలాంటి తెగింపు ఎందుకు వచ్చిందండి వాళ్ళలో? ఇలాంటి తెగింపు ఎందుకు వచ్చింది? మనలోకి ఎందుకు రావటం లేదు? ఏం అమ్మగలుగుతున్నావు దేవుడి కోసం? ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవుడి కోసం? ఎలా ఎదుగుతామండి మనం చెప్పండి? ఎలా అభివృద్ధి చెందుతాం చెప్పండి? ఆ భారం మనకి రావాలి, ఆ భారం మనకి రావాలి. ఎప్పుడు ఏమంటే పిల్లోడికి ఏదైనా ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం రప్పించాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? అవసరమైతే పొలం అమ్మేసైనా 10 లక్షల రూపాయలు ఇంకోటికి ఇచ్చేనే ఉద్యోగం సంపాదిస్తావు. రే నీకోసం పొలం అమ్మేశాను రా, 10 లక్షలు ఖర్చు పెట్టాను రా, పెట్టుబడి పెట్టాను రా, రే నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకోరా, నీ జీవితాన్ని బాగు చేసుకోరా. భారభరితంతో చెబుతాం చూడండి. ఆ భారభరితమైన ఆలోచనలు వస్తాయి చూడండి. ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు ఖర్చు పెడతావో, నీ ఆస్తినిస్తావో, ఆ భారభరితమైన హృదయం అప్పుడు వస్తుంది. నువ్వు ఆలోచిస్తావు, ఆనాడు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అలా చేశారు కాబట్టి. భారం భారం భారం, పని పట్ల భారం, ఆత్మల పట్ల భారం, కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. వారు తమ స్థిరాస్తులన్నీ ఏమంటే ఏం చేశారు? అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలిది పంచిపెట్టిరి అని. అక్కర అవసరాలు, ఎవరికి ఏ అవసరంలో ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు అని సంఘంలో ఉన్న వాళ్ళ, సమాజంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళందరికీ ఇచ్చారండి. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకున్నారండి. ఏమంటే వారి ఆస్తుల్ని పంచిపెట్టడానికి కూడా సిద్ధపడ్డారండి. అట్లాంటి ఆలోచనలు ఈరోజు సంఘాలకు ఉన్నాయో చెప్పండి? ఉన్నవి లాక్కునే వాళ్లే కానీ, విశ్వాసుల మీద పడి బ్రతికే వాళ్లే కానీ, ఎదుటివాడి రక్తాన్ని త్రాగేవాళ్లే కానీ అసలు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి ఉంది చెప్పండి? ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసకి రావాల్సిన ప్రధానమైన లక్షణం అండి, అవసరాలు తీర్చడంలో నువ్వు అందివేసిన చేయిగా ఉండాలి నీ జీవితం. కష్టంలో ఆదుకోవటానికి, కష్టంలో ఉన్నవాడికి నువ్వు పెట్టడానికి వేగిరపడాలి, ధర్మ కార్యక్రమాలు చేయాలి. అది దేనితో? నీ కష్టంతో, నీ కష్టంతో, నీ కష్టంతో. ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తావో ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావో తెలుసా? అనేక మందిని ఆకర్షించుకోగలవు. ఆనాడు ఎందుకు ఆకర్షించుకోగలిగారు వాళ్ళు? అమ్మో ఏంటి వీళ్ళు చరస్థిరాస్తులు అమ్మేసి అందరికి పంచిపెడతారేంటి వీళ్ళు, ధర్మ కార్యక్రమాలు చేస్తారేంటి వీళ్ళు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారేంటి వీళ్ళు, ఏంటి వీళ్ళ త్యాగం, ఏంటి వీళ్ళ బ్రతుకు. ఆటోమేటిక్ చూపులన్నీ కూడా మీ మీద పడతాయి, పడ్డాయి వాళ్ళ మీద. తర్వాత ఏం జరిగిందో చూడు. తర్వాత ఇంకేం చేశారు? మరియు వారు ఏక మనస్కులై, ఏమండి వారు ఏక మనస్కులై, చూడండి ఏక మనస్కులై. ఈరోజు మనం ఉన్నామండి 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల మనస్సులు అండి. ఎందుకు? వాక్యం పట్ల అవగాహన లేక, దేవుని పట్ల ప్రేమ లేక. ఎందుకు మనందరి మనసులు ఏకం అవటం లేదు చెప్పండి? ఆ రోజు సంఘాలు అభివృద్ధి చెందటానికి ప్రధానమైన ఇంకో కారణం ఏంటో తెలుసా? ఒకటి త్యాగము, చరస్థిరాస్తులు అమ్మటం, అందరికీ పంచి పెట్టడం, ధర్మ కార్యక్రమాలు చేయటం. అయితే సెకండ్ వరకు చెబుతున్నాడు ఏమని? వారు ఏక మనస్కులై కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఒక మనసుతో ముందుకు వెళ్ళారు, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగారు ఐక్యతతో. సంఘం అంటే అంతే కదండి. సంఘం అంటే దేవుని కుటుంబం, సంఘం అంటే క్రీస్తు శరీరము, సంఘం అంటే ఏంటి ఆలోచించండి? దేవాలయం అండి, దేవుడి దేవాలయం అండి. దేవాలయం అంటే ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే పవిత్రతగా ఉండాలి, అంతే పరిశుద్ధతగా ఉండాలి. మన బ్రతుకు బాగుండాలి, మన జీవితం బాగుండాలి. ఇది క్రీస్తు శరీరం అనుకుంటే, క్రీస్తు శరీరానికి చేర్చబడిన అవయవాలు అనుకుంటే, ఈ శరీరంలో అవయవాలు చూడండి ఎలా ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి చూడండి. కాళ్ళు ముళ్ళు దిగింది అనుకోండి, ఏం చేస్తావు? అబ్బా నోరు మాట్లాడుతుంది. కాలుకు ముళ్ళు తగిలితే నీ నోరెందుకు మాట్లాడింది? వెంటనే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? కాలు దగ్గరికి వెళ్ళిపోయింది. మరి సంఘాల్లో ఉన్న వాళ్ళు అలా ఐక్యంగా ఉన్నారండి.
అవయవాలన్నీ కూడా ఒక పని మీద ఎలాగైతే ఏక మనసుతో ఎలాగైతే పనిచేస్తున్నాయో, ఈరోజు సంఘంలో మనం అందరం కూడా ఒకే విధంగా ఒకే ఆలోచనలు చేసి ముందుకు వెళుతున్నామా? కానీ రోజు వాళ్ళు వెళ్ళగలిగారు. ఎలా వెళ్ళగలిగారు? కేవలం వాళ్ళందరూ కూడా దేవుడు మాత్రమే చూపించాలనుకున్నారు, వాక్యాన్ని మాత్రమే సమాజంలోకి తీసుకెళ్లాలనుకున్నారు, ఆత్మల రక్షణ ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచన వాళ్ళలో లేవు. ఎటువంటి భౌతికమైన ఆలోచన వాళ్ళలో, భౌతిక సంబంధమైన ఆలోచన వాళ్ళలో లేవు. ఒక్కటే 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 ఒక్కటే. ఎటువంటి కపటం, ఎటువంటి కుళ్ళు, ఎటువంటి కుట్రల వాళ్ళలో లేవు. కానీ ఈరోజు సమాజంలో చూడండి, కుటుంబాల్లో చూడండి, సంఘాల్లో చూడండి, ఎటువంటి ఆలోచనలండి, ఎటువంటి కార్యక్రమాలు అండి. ఇటువంటి సంఘంతో దేవుడు చేరుస్తాడండి? ఇటువంటి సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడండి? ఇటువంటి మనుషుల దగ్గరికి మంచి మనుషులు చేరుస్తాడండి దేవుడు? చేర్చడండి, చేర్చడు. వారు ఏక మనస్కులై, ఇప్పుడు చూడండి ఇంకో పదం వచ్చింది, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. మళ్ళీ చదవండి మాట. మరియు ప్రతి దినము ఏ దినం? మన దినం అయిపోయేంత వరకు మనం మాత్రం దేవుడి దగ్గరికి ఈ సూత్రాన్ని మాత్రం పాటించం. ఎలా ఎదుగుతాం? చెప్పండి. ఎన్ని పనులు, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని మిమ్మల్ని ఎంత గుచ్చినా, ఎంత ప్రభావితం చేసినా, ఎన్ని మాటలు చెప్పినా ఎందుకండి దేవుని కోసం కదలలేకపోతున్నారు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం ఇదంతా? దేవుని కోసం కాదా? మన తండ్రి కోసం కాదా? మన తండ్రి అనుదినం మనకు అన్ని ఇవ్వటం లేదా? మన అవసరాలు తీర్చడం లేదా? చెప్పండి, మన అవసరాలు తీర్చడం లేదా? మరి ఏంటండి ఆ దేవుని పట్ల మనం చూపించే భక్తి? పని అంటావు, ఏదంటావు, ఇంకోటి అంటావు, అలసిపోయానంటావు, నిద్ర అంటావు, ఇంట్లో బాగలేదంటావు. ఎవడి సిగ్గుండాలని ఆ మాటలు చెప్పడానికి భక్తులకి? లోకంలో చెప్పే సాకులు నువ్వు కూడా చెప్తావా? సమాజంలో ఉండేవాడు చెప్పే సాకులు సంఘంలో ఉండే నువ్వు కూడా చెబుతావా? ఆలోచించండి ఒకసారి. అందుకే ఎదగలేకపోతున్నాం. అందుకే భక్తిలో మన జీవితాలు ఫలింపు కనబడటం లేదు. దేవుని మాటకు ప్రతి రూపాన్ని, ప్రతి బింబాన్ని, దృశ్య రూపాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. అందుకే మన జీవితాల ద్వారా, మన బ్రతుకుడు ద్వారా ఒక వ్యక్తిని కూడా ఆకర్షించలేకపోతున్నాం. కానీ ఆదిమ సంఘం చేసినట్టు కనుక మనం చేసి చూపిస్తే ఎందుకు ఎదగం? మీరు టైం పెట్టుకోండి, సమ్ పీరియడ్ పెట్టుకోండి. ఆదిమ సంఘం చేసినట్టు వీటి ప్రకారం మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఎదగరో ఒకసారి మీరు చూడండి. బల్ల గుద్ది చెబుతున్నాను నేను. అది బైబిల్ చెప్పిన సూత్రం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్సు పెట్టండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు రివైండ్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. లోక ప్రకారమైన ఆలోచనలు పక్కన పెట్టండి, ఎప్పటికైనా పక్కన పెట్టేసేయండి. మనకు బైబిల్ ఆధారం, బైబిల్ ప్రామాణికం. సత్యానికి దగ్గరగా బ్రతకాలి. సత్యదూరమైన బ్రతుకులు మనలో ఉండటానికి వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. మామా వాళ్ళే అయిపోయిన చరిత్రలో సొలొమోను గారి చరిత్ర ఎట్లాంటిది? సత్యానికి దగ్గరగా ఉన్నంత వరకు, వాక్యానికి దగ్గరగా ఉన్నంత వరకు దేదీప్యమానంగా వెలిగాడు. ఎప్పుడైతే సత్యాన్ని పక్కన పెట్టాడో, లోకం వైపు చూశాడో, తన బ్రతుకు ఎలా పతనం అయిపోయిందో తెలియని చరిత్ర మీకది. తెలియని చరిత్ర కాదే. మరి ఎలా ఉంటున్నాం, ఎలా బ్రతుకుతున్నాం మనం అందరం కూడా? ప్రతి దినము అని చెప్పాడు ఆయన భక్తుడు. దుప్పట నీటి వాగులు కొరకు ఎలాగ ఆశపడుతుందో, దేవా నీ కొరకు, నీ సన్నిధికి రావటం కొరకు నా ప్రాణము తృష్ణగొలుచున్నది కన్న తండ్రి. తృష్ణ కన్న తండ్రి. ఎందుకంటే అంత ఆశ తెలుసండి ఆయనకి. ఆశ నీకుంటే, దేవుని పట్ల ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత నీకుంటే, ఆత్మల పట్ల భారం నీకుంటే ఆగవయ్యా. నువ్వు ఆగవు. నువ్వు ఇవ్వకుండా ఉండలేవు, నువ్వు చేయకుండా ఉండలేవు. చెప్పండి ఏం చేస్తాం? చెప్పండి, మాట్లాడుకుందాం. ప్రతి దినము కూర్చుని మాట్లాడుకుంటాం. ప్రతి దినము ఎవరితో వెళ్ళి ఎలా మాట్లాడో మనం ఆలోచిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు పెట్టండి, యోచించండి. చూడండి, ప్రతి దినం ఏం చేశారట? ప్రతి దినము దేవాలయంలో తప్పక, ఆ పదం చూడండి, తప్పక అంటే ఆబ్సెంట్ లేదు. ఏం లేదు? నీ పనికి నాగా ఉంటుందా? నీ పనికి, నువ్వు చేసే పనికి నాగా ఉంటుందా? పిల్లలకు దూరంగా తీసుకెళ్ళండి. మనం చేసే పనులకి నాగా ఉంటుందండి? నాగా ఉంటుందా? చెప్పండి, నాగా ఉంటుందా? నాగా పెడతాం పనులకి? నాగా పెట్టాం. మన దైనందిన చేసే కార్యక్రమాలు నాగా పెడతామండి? నాగా పెట్టాం. ఎందుకు పెట్టాం?
ఎందుకు పెట్టాం చెప్పండి. ఇది మీకు అర్థమైతే మరి దేవుని కార్యక్రమాలకి ఎందుకు నాగా పెడుతున్నావు, ఆబ్సెంట్ ఎందుకు అవుతున్నావు చెప్పు. ఆబ్సెంట్ ఎందుకు అవుతున్నావు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కుక్కకి బౌ అని మొరగాలని ఎవడని చెప్పాలా? పిల్లికి మియావ్ అని అరవాలని ఎవడని చెప్పాలా? వర్షానికి కుర్రమని ఎవరని చెప్పాలా? సూర్యుడు పొద్దున్నే తూర్పును ఉదయించాలని ఎవరని చెప్పాలా? క్రైస్తవుడికి చర్చికి రమ్మని ఎవడని చెప్పాలా? ఎవడని చెప్పాలా అండి? మన ధర్మం అండి అది, మన బాధ్యత అండి అది, మన ధర్మం, మన బాధ్యత అది. ఎందుకు అర్థం కావట్లేదు ఈ సునిశ్చితమైన విషయాలు, ఈ చిన్న విషయాలు? ప్రతి దినము ఏం చెప్పాడు చూడండి, దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట. నేను చెబుతాను రాసుకోండి మీరు. మనకి ఇది ఈ ఇంటింట సువార్త అనే కార్యక్రమం మన జీవితంలోకి రానంత వరకు మనం ఎదగమండి. ఒక పెద్ద సభ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద సభ చేసేదానికన్నా కూడా నువ్వు ప్రతినిత్యం ఇంటింటికి డోర్కి వెళ్ళి నీ బంధువులతోనా, నీ కుటుంబ సభ్యులతోనా, నీ గ్రామస్తులతోనా కూర్చోండి, మాట్లాడండి. మీరంటే ఏంటో చూపించండి, సత్యం అంటే ఏంటో వారికి చూపించండి, రుచి చూపించండి. ఎప్పుడైనా మాట్లాడతామండి? అలా చేస్తామండి? ఇంటింటికి సువార్త అభివృద్ధి చేయాలి మనం. ప్రతిరోజు ఎక్కడొక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చొని మనం దేవుడు మాట్లాడాలి. ఆ రోజు అపోస్తులు చేసింది అదేనండి, ఆ రోజు పౌలు గారు చేసింది అదేనండి. ఆ రోజు అందుకే సంఘాలు కట్టగలిగారు వాళ్ళు. ఇంటింటికి వెళ్ళి చర్చిలో ఇంటింటికి వెళ్ళి కూర్చొని దేవుడు వాక్యం గురించి మాట్లాడుకోవటం. మీ గ్రామంలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయే, ఇంత బంధువులు ఉన్నారే, ఇంతమంది మిత్రులు మీకు ఉన్నారే, ఇన్ని కుటుంబ సభ్యులు మీరు ఉన్నారే, ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? ఏం చేస్తున్నారు? పెడుతున్నారా? నీ పక్కింటికి వెళ్ళి కూర్చుని కాసేపు ఒక గంట కూర్చుని వాళ్ళతో దేవుడి వాక్యం గురించి చర్చించగలుగుతున్నారా? ఒక రోజు కాదంటాడు, 2 రోజులు కాదంటాడు, 3వ రోజు నీ ప్రవర్తన చూపించి, నీ బ్రతుకుని చూపించు. ఎందుకు వినడు? కానీ నువ్వు బయటికి వెళ్తే నీ మాటలు ఎలా ఉంటాయి, నీ బ్రతుకు ఎలా ఉంటుంది, ఏంటి నువ్వు చూపించే మాదిరి? ఆలోచించండి ఒకసారి. ఇంటింట ఇది మనలో డెవలప్ కావాలి, గుర్తుపెట్టుకోండి. దీనికి శ్రీకారం చుట్టాం, మీకు చెబుతున్నాం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందండి, చాలా మంది మారుతారండి, సంఘం అభివృద్ధి చెందుద్దండి. ఇంటింటా రొట్టె విరుచుచు ఇంటింటికి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళి మనం సువార్త చేయాలి, గడప తొక్కాలి, కూర్చోవాలి, నిశ్చితంగా మాట్లాడేదో వెళ్ళాము రోడ్డు మీద తిరిగేసాం వచ్చేసాం కాదండి. ఇది కాదు, ఫలింపు కావాలి, దానికి ఫలితం రాబట్టాలి. ఆదిమ సంఘం ఏం చేసిందో మనం కూడా అదే చేయాలి, దానికి జిరాక్స్ మనంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే చెప్తున్నా చూడండి, ఏమని? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఎవరి వలన దయ పొందారట? ప్రజలందరి వలన దయ పొందారట. వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వారు చేసిన భక్తి, ఇంటింటికి వెళ్ళి తర్కించి. పౌలు గారు ఏం చేసి చెప్పండి, ఏం చేశాడు? మెయిన్ అండి, అపోస్తులు చేసినట్టు చెప్పనండి, పెద్ద బహిరంగ సభలు పెట్టలేదండి వాళ్ళు. ఎక్కువగా సమాజ మందిరంలోకి వెళ్ళారు, ఇంటింటికి తిమోతి గారి ఇంటికి వెళ్ళారు, అకుల ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళారు, ఏమండి లూదియా అనే స్త్రీ ఇంటికి వెళ్ళారు. ఇలా చూడండి ఎన్ని కుటుంబాలను బలపరచడం ఎక్కువ, వాళ్ళు బలోపేతం చేసుకోవటం. ఆటోమేటిక్గా 2-3 కుటుంబాలు కలిసి ఒక ఇంటికి వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, మాట్లాడటం, రోజుదే పని. ప్రతి దినము ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. మీరు అపోస్తుల కార్యములు చదవండి, మీకు బాగా ఎక్కుద్ది. ఈ అపోస్తుల కార్యాలు ప్రతి సంఘానికి సంబంధం ఉంటుంది. సంఘాలు ఎలా కట్టారు, ఎలా అభివృద్ధి చెందాయి, సంఘాలు ఎలా వీక్ అయిపోయాయి. ఈరోజు మనం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రతి విషయాన్ని సునిశ్చితంగా మీరు ఆలోచించండి. మీకు ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుందండి మీకు? అందుకేం చెప్పాడు చూడండి, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుంటిరి. ఏటది? 2 చదువులు మళ్ళీ. ఆనందం అండి. దేవుని కోసం పనిచేస్తుంటే ఎంత ఆనందం అండి, దేవుని మాటలు చెబుతుంటే ఎంత ఆనందం అండి, దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంటే ఎంత పొంగిపోయారండి వాళ్ళు. చూడండి, పానార్పణముగా పోయబడిందండి నాకు సంతోషం. ఆస్తులు కోల్పోవటానికి కూడా వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారటండి. వాళ్ళు ఒప్పుకున్నారు. శ్రమల్లో ఆనందం, కష్టాల్లో ఆనందం. ఏమండి ఎన్ని కష్టాలు వస్తున్నా చివరికి తమ కళ్ళ ముందు వారి ప్రాణాలే పోతున్న మొక్కవోని విశ్వాసంతో ఆనందంతో నిష్కపటమైన హృదయం, అది రావాలండి. నిష్కపటమైన హృదయం.
కపటం లేని మనసు, నిస్వార్థమైన జీవితం, దేవుని కోసం పరితపించే ఆ జీవితం, దేవుని ఆశలు నెరవేర్చాలని ఆ బ్రతుకండి మనలోకి రావాలి. ప్రియమైన దేవుడు పిల్లలారా, మనలోకి రావాలంటే అలా ఉంటేనే మనం పరలోకం వెళ్ళగలమండి. అలా లేనంత వరకు, అలా బ్రతకనంత వరకు మనం ఖచ్చితంగా నరకానికి పోతామండి. ఏమండి, ఎలాగో క్రీస్తు దగ్గరికి వచ్చారు, ఎలాగో సత్యాన్ని వింటున్నారు, మనలో కూడా ఫలింపు లేకపోతే ఎలా చెప్పండి? మనం కూడా నరకానికి పోవాలా? మనతో పాటు అనేక మంది నరకానికి తీసుకెళ్ళిపోవాలా? ఏమని మన కళ్ళ ముందు మన పిల్లలకి ఎంతో కష్టం వస్తే మనం ఉండలేమే. అదే మన పిల్లలు నరకానికి వెళ్ళిపోయి బాధపడుతుంటే అది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మన వల్ల సమాజం నాశనం అయిపోతే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వెలిగించాలండి, కాపాడాలండి, రక్షించాలండి. రక్షించవలసింది మనమండి, రక్షించవలసింది మనమేనండి. ఈ భావజాలం ప్రపంచానికి తెలియదండి, ఈ భావజాలం ఈ సమాజానికి తెలియదండి, ఈ వాక్యాలు ఈ సత్యాలు ప్రపంచానికి అర్థం కావట్లేదండి. వాడు మనోనేత్రాలు మూసేసాడండి. మీరు వెలిగించుకోరా? మీరు అభివృద్ధి చెందరా? మీరు కదలరా? మీరు నడుం కట్టరా? మీరు ఎవరా? మీరు చేయరా? అపోస్తుల వలే ఇంకెన్ని చెప్పాలి చెప్పండి, ఎన్ని చెప్పాలి చెప్పండి? మీకు ఇలా చెబుతూనే ఉండొచ్చండి. నిష్కపటమైన హృదయముతో ఏం చేసినట్టు వాళ్ళు ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ఇప్పుడు చూడండి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, చదవండి గట్టిగా చెప్పండి అందరూ, అనుదినము వారితో చేర్చుచుండెని. ఈ క్యారెక్టర్స్, ఈ సుగుణాలు ఎప్పుడైతే నువ్వు అలవర్చుకుంటావో రక్షణ పొందే వాళ్ళను, ఎవరినైతే తండ్రి ఆకర్షిస్తాడో వాళ్ళందరూ కూడా నీతో, సంఘంతో దేవుడు ఏం చేస్తాడట? చేరుస్తాడు. నీ మీద నమ్మకం రావాలి దేవుడికి, నీ మీద దేవుడికి నమ్మకం రావాలి. నిన్ను నమ్మాలంటే నువ్వు దేవుడి కోసం ఎన్నో చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరినైనా నీతో దేవుడు, రక్షణ పొందే వాళ్ళ సుమా, రక్షణ అవసరం లేని వాళ్ళు ఏం చేయగలం చెప్పండి? రక్షణ పొందే వాళ్ళను, మాకు దేవుడు కావాలి, మేము దేవుడి కోసం పని చేస్తాము, మేము దేవుడి కోసం వెలుగుతాము, ఆత్మలు రక్షిస్తాము అనే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? మీతో అనుదినము, అప్పుడప్పుడు కాదు, అనుదినము. నువ్వు ప్రతి దినం ఇలా చేస్తే అనుదినము ఎవరో ఒకరు నీతో చేరుస్తూనే ఉంటాడు దేవుడు. మరి మనతో దేవుడు ఎందుకు చేర్చటం లేదు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళితే, ఇలా ఆలోచించుకుని బైబిల్ చదివితే ఖచ్చితంగా మనం అందరం కూడా ఎదుగుతాం, ఆత్మలు రక్షించగలం. చచ్చేలోపు ఇప్పటికే చాలా జీవితం అయిపోయింది, చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో మనం అందరం కూడా మనం వెళ్ళేలోపు కనీసం కొంతమందినైనా ఇక్కడ ఏం చేయాలి? స్థిరపరచాలి, నిలబెట్టాలి మన ప్రతిరూపాలను. మనతో పాటు అనేక మందిని దేవుడి దగ్గరికి తీసుకోవాలి. ఎంతమంది అంటే ఇన్ఫినిటీ, ఎంత అయినా వెనకేచ్చి ఈ సంపదను మీరు అలా చేసేవాళ్ళుగా ఉండాలని ఆలోచిస్తారని, మీరందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుని కోసం ఉన్నతంగా అభివృద్ధి చెందుతారని, అనేకమైన కార్యక్రమాలు చేస్తారని మీ అందరి పట్ల పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను కన్న తండ్రి. మీ మనస్సులో దాగి ఉన్న ఎన్నో ఆలోచనలు పంచుకున్నావు కన్న తండ్రి. నువ్వు ఎలా ఎదగాలో, ఆనాడు మీ పిల్లలు ఎలా అభివృద్ధి చెందారో మేమెందుకు అభివృద్ధి చెందలేకపోతున్న విషయాలు, కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం తండ్రి. విన్న ఏ మాటను విడిచిపెట్టకుండా కన్న తండ్రి, మీ మాటల ప్రకారం బ్రతికన్న తండ్రి, చాలా జాగ్రత్తగా తండ్రి మేము మంచి ప్రవర్తనతో, భక్తితో, భయంతో మెలిగి తండ్రి మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని రక్షించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి తండ్రి. సంఘాలను అభివృద్ధి చేయాలి తండ్రి, సమాజాన్ని అభివృద్ధి చేయించాలి కన్న తండ్రి. ప్రతి ఒక్కరూ మారాలి కన్న తండ్రి. ఎవరు నాశనానికి వెళ్ళిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. మీకు ఇష్టం లేని ఏ పని మేము చేయం తండ్రి, మీకు ఇష్టమైన పని మేము చేస్తామని మీకు మాటిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.